దీని గురించి ఇప్పుడు కాదు, త్వరలోనే ఒక వీడియోతో వస్తాను. ఇక మిస్టర్ బచ్చన్ సంగతి చూస్తే బ్లాక్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ థింగ్ మీద రైడ్ సినిమా అంటూ రీమేక్ చేస్తున్నా అని బ్రోతల్ హౌస్ మీద రైడ్ చేసే సినిమా చేసి సంపినుగా వాల్పేచ్చను. అలా చూసుకున్నా అసలు రైడ్ ఎక్కడ చేశారు కాట్రవల్లి గారు మీరు? కసితో నుండే కిస్సులు, డాన్స్ భంగిమలు తప్ప రైటింగ్లో మినిమం అయినా కసి ఏమన్నా ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫిలిమ్స్ వైజ్ చేయాల్సింది ఒకటే. నేనైతే చెప్పేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ యూబీఎస్ ప్రాజెక్ట్ షెల్వ్ చేసేయండి సార్. అయినో ఇప్పుడు మీరు ఫుల్ బిజీగా ఉంటారు, బట్ ఫిలిం సైడ్కి వచ్చాక ఫస్ట్ థింగ్ ఆ యూబీఎస్ని పక్కన పెట్టేయండి కళ్యాణ్ గారు, ప్లీజ్ షెల్వ్ ఇట్ ఇమీడియట్లీ. భాగ్యశ్రీని చూపించే మీద ఉన్న బాధ్యత సినిమా రేటింగ్లో సంకనాకించారు హరీష్ శంకర్ గారు. రామయ్య డీజేకి మించి రాడ్ ఎవరు అనుకున్నా అంతకంటే రాడ్ అయినా ఒక్క రాడ్ ఇస్తాని ఇచ్చారు ఇక్కడ. రవితేజ గారు లాస్ట్ 7 to 8 ఫిలిమ్స్లో వరస్ట్ ఏంటి అంటే నిద్రలో లేపడినా ఎవరన్నా చెప్తారు ఇది రాడ్ అని. అదే ఫుల్ ఫామ్లో రామారావు ఆన్ డ్యూటీ అని. దాన్ని మించి డబల్ ఇంపాక్ట్ టార్చర్ ఇది. ఎప్పుడండి మన వాళ్ళు మారేది? లోకమంతా ఒక సైడ్ రొటేట్ అవుతూ వెళ్తుంది, ఇలాంటి సినిమాలు ఇంకో సైడ్. మొన్న అదేదో అన్నారు డైరెక్టర్ గారు, అదేంటంటే ఆయన సినిమాలు బాగోపోతే సినిమాని కామెంట్ చేయాలంట, తీసిన ఆయన మాత్రం ఏమాత్రం క్రిటిసైజ్ చేయకూడదంట. ఇప్పుడు చపాతీ తిని బాగోపోతే చపాతీ మీద కామెంట్ చేస్తాడు ఎవరన్నా? ఏమే చపాతీ ఎలా ఉన్నావేంటి, ఇంత వరస్ట్ టేస్ట్ ఎలా వచ్చావని చపాతీని అంటారా? లేక చేసిన చెఫ్ని అడుగుతారా ఏంటే ఎలా చేసావని? చపాతీ చేసావా లేక చంపే పిండిచ్చావా అని? ఆబ్వియస్లీ చేసిన పర్సన్ గురించే మాట్లాడతారు కదా. ఇందులో పర్సనల్ అటాక్, పిఆర్ అటాక్స్ లాంటివి ఏముండవు. పర్సనల్ అటాక్స్ అంటే ఎలా ఉంటాయంటే సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు క్రిటిసైజ్ చేస్తే అది పర్సనల్గా అవుతుంది, ఏదో హేట్రేట్తో చేస్తున్నారు అని. సినిమాకి సంబంధించి ట్రైలర్ ఆర్ సినిమా బాగోపోతే ఏం సినిమా తీస్తున్నారు అంటే అది రాంగ్ అవ్వదు. సినిమాలో డైలాగులు రాస్తాం, అవతల వాళ్ళు ఏమంటున్నారో అనేది ఆలోచించకపోతే ఎలా? ఇవ్వటమే కాదు తీసుకోవటం కూడా ఉండాలి కదా, ఒకటే పబ్లిక్లోకి వచ్చాక. నేనేదో అంటున్నాను కాదు, హరీష్ శంకర్ గారి ఫిలిమ్స్లో మీ బెస్ట్ ఫిలిం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? గబ్బర్ సింగా? అఫ్కోర్స్ అది నేను ఎంజాయ్ చేశా, విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో 2 సార్లు చూసా. బట్ బెస్ట్ అంటే రైటింగ్ వైజ్ చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే షాక్ మూవీ ఉంటుంది. స్టిల్ ఆ సినిమా హరీష్ శంకర్ గారు తీశారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. అఫ్కోర్స్ కోనా వెంకట్ గారి హెల్ప్ ఉంది, ఆర్జీవి గారి టచ్ కూడా ఉండొచ్చేమో, ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి. బట్ హరీష్ గారి రైటింగ్, క్యారెక్టరైజేషన్స్ని యాప్ట్గా రాసుకున్నవి ఇంప్రెస్ చేస్తుంది. ఆ తర్వాతే నాకు మిరపకాయ కానీ ఆ నెక్స్ట్ జిఎస్. ఇక ఈ మధ్య చూస్తే డీజే సాంగ్స్కి తప్ప దేనికి యూజ్ లేకుండా పోయింది. ఇక ఆ రీమేక్స్ గోల్ అయితే భరించలేకుండా అయిపోయింది. అయినో ఒక ఒరిజినల్ కంటే రీమేక్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం కష్టం, వెరీ టఫ్ జాబ్, ఒప్పుకుంటా. ఆల్రెడీ చూసిన ఆడియన్స్ని మెస్మరైజ్ చేయడం అంటే చేంజెస్ పాలిష్ అవ్వబడి ఉండాలి. అది గబ్బర్ సింగ్తో చేశారు హరీష్, అదొక కమర్షియల్ మూవీ. బట్ అలాగే అట్ ద సేమ్ టైం అదే గ్రేట్ అనుకుని ప్రతిసారి నేను అదే చేస్తా అంటే అంతకంటే ఫూలిష్ థింగ్ ఇంకోటి ఉండదు నా వరకు. ఇక్కడ పాలిష్ కాదు కదా, మినిమం ఎఫర్ట్ కూడా పెట్టలేదు. డెఫినెట్లీ వస్తుంది క్రిటిసిజం, కొత్తవి రాయలేక రీమేక్లే చేస్తున్నారు అని. కాలం మారే కొద్దీ అన్నీ మారాలి. ఓల్డ్ థాట్స్ని గొప్పగా చెప్పుకుంటామంటే తీసుకునే ఈపీలు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇలా ఆయన కూడా బుక్ అవ్వకుండా కొంచెం ఆలోచిస్తే బెటర్. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటూ మనకు లేవు, కొంతమందికి తప్ప. మ్యాక్సిమం ఎప్పుడో దాటేశాం. బట్ ఇంకా రాడ్ కొట్టుడు టేకింగ్తో రాడ్ దింపుతూ కూర్చుంటే అది అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికే వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇడ్లీ విశ్వనాథం లాగా పొలికేక లాంటి సినిమాలు చేస్తా, రౌడీలతో ఎందుకు పెడతానో నాకే తెలియకుండా ఫైట్ సీన్స్ పెడతా, హీరోయిన్తో ప్రేమాయణం పెట్టే స్కోప్ లేకపోయినా ఇరికించి మరీ పెట్టి 1 సాంగ్స్ పెడతా అంటే ఎలా? ప్రొడ్యూసర్స్దే కాదు మనీ, మా ఆడియన్స్తో కూడా మనీయే. మూవీ తీసే వాళ్ళే కాదు కష్టపడేది, సినిమా టికెట్ కోసం ఒక కామన్ మ్యాన్ కూడా కష్టపడుతున్నాడు. ఇది చూసే ముందు రైడ్ సినిమా చూడండి, చూసి నేను చేసిన చేంజెస్ గురించి చెప్పండి అన్నారు హరీష్ శంకర్ గారు. ఇన్ఫ్యాక్ట్ అసలు చూసిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి, అక్కడ మీ మనసాక్షికే తెలుస్తుంది. డైరెక్టర్ యొక్క అన్ని సినిమాలు ఒకటేలాంటి పకోడీ సామెతలు అయితే వద్దు. మెయిన్ రైటింగ్ కంటే రసికరాజా ప్రొడక్షన్స్ టేక్ 1 లాంటివి ఎక్కువ ఉన్నాయి. అది ఎల్కేజీ పిల్లోడికి కూడా తెలుసు. గ్లామర్ ఉండొచ్చు, బట్ అది సినిమాకి పరిమితిలో ఉండాలి. హీరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా లేక ఇంకేదన్నా ఆఫీసరా? విలన్పై రైడ్ చేసే థింగ్స్ కంటే హీరోయిన్తో సీన్సే ఎక్కువ ఉన్నాయి. సరే అవి ఇవి సగం పెట్టారు అనుకుందాం. 1980s బ్యాక్డ్రాప్ పెట్టుకొని
మోడర్న్ టైం లాంటి డ్రెస్సులు వేసుకుని ఆ సాంగ్లు ఏంటండి? అట్లీస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా ఆలోచించరా? మరి ఆ రేంజ్ ఈ పిల్లగా కనపడుతున్నారు ఆడియన్స్. ఇప్పుడు ఒరిజినల్‌లో పట్నాయక్ ఫ్యామిలీ అండ్ క్యారెక్టర్ ఏంటో 30 మినిట్స్‌లో చూపించి, ఇక రైడ్‌కి వెళ్ళిపోద్ది మూవీ. ఒక రైడ్‌తో కూడా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయొచ్చు అని తీసిన మూవీ. సటిల్ క్యారెక్టర్. అంతేగాని దొరికిందే ఛాన్స్ అని ఇలియానాతో స్విట్జర్లాండ్ సాంగులు, ఇష్టం వచ్చిన భంగిమలేసే టైప్ కాదు. ఒక డ్యూటీ ఉంది, దిగుతాడు, ఎదురు ఏమున్నా సరే చిరునవ్వుతో ముందుకు వెళ్తాడు. హీరోయిన్ దగ్గర ఒకలాంటి డైలాగ్ డెలివరీ, కామెడీ చేస్తే ఒకలాంటి డైలాగ్ డెలివరీ, పంచ్ డైలాగులు వేస్తే ఇంకోలాంటిది, రైమ్స్ పేరుతో ఇంకోలాంటి డైలాగ్ డెలివరీ. ఇన్ని విన్యాసాలు ఉండవు. అట్లీస్ట్ హరీష్ గారు అదొక రియల్ స్టోరీ అని, ఇండియాస్ లాంగెస్ట్ రైడ్ అని, డ్యూటీని డ్యూటీలా చేసిన ఒక పర్సన్ కథ అనే బేసిస్ మీద ఆలోచించిన ఇంత బొక్క అయితే పడేది కాదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్తో సోది ట్రాకే. పోనీ సెకండ్ హాఫ్ అన్న కంటెంట్లోకి వెళ్తాడా హీరో అంటే చైల్డిష్ వేలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీన్స్, డమ్మీ విలన్, ప్రాసలు తప్ప పవర్ఫుల్ డైలాగ్ ఒక్కట్లేదు. ఇవన్నీ కాదు అని మళ్ళీ సెకండ్ హాఫ్లో నా వల్ల కాదు అని హీరోయిన్తో సాంగులు. చివరికి క్లైమాక్స్ కూడా వదలలేదు కదయ్యా. ఆ గ్యాప్లో కూడా హీరోయిన్ నడుముతో సాంగ్ కావాలా? మీరు మారరు. కంటెంట్ తీసేవాళ్ళే సినిమా ప్రేక్షకులకి ఎక్కిద్దో, ఏదన్నా మిస్టేక్ అయ్యిందా అని అప్రిషియేట్ చేస్తారా అని ఆలోచిస్తూ మాట్లాడుతుంటే మీరు తీసే కళాఖండాలకి ఎంత హడావుడి మళ్ళీ. మా మెహర్ నోలిన్ లాగా తీసింది ఏదో బట్ హైప్ ఇచ్చేది ఇంకేదో లాగా అయినా పర్లేదు కానీ, బట్ నేను తీసే సినిమాలే, రీమేక్లే తోపు, దమ్ముంటే ఆపు అనే భజన కార్యక్రమాలే చిరాకు వస్తుంది. అండ్ రవితేజ గారు కూడా ఆలోచించాలి. ఒరిజినల్ ఎలా ఉంది? నేనేంటి భాగ్యశ్రీ నడుము వెంట పడుతున్నా, అలా చేస్తున్నారేంటి హరీష్ అని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ సీన్ సరిగ్గా లేవు, ఏంటి సంగతి అని. ఒకప్పుడు వేరే ఇంకో ఆప్షన్ ఉండేది కాదు ఆడియన్స్కి. లైక్ కాలక్షేపం, అమ్మాయిలతో డ్యాన్సులు, కామెడీ పేరుతో కంపు, ఎన్ని పెట్టినా భరించేవాళ్ళు. స్టిల్ ఇప్పటికే ఉన్నారు సేమ్ మైండ్ సెట్తో. అలా అని మరీ అందరూ అంత ఈపీలు కాదు, అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వం. హీరోయిన్ భాగ్యశ్రీని డ్యాన్సుల కోసం తీసుకున్నారు, దానికి న్యాయం చేశారు. బట్ యాక్టింగ్ వైజ్ ఏమీ లేదు. క్యామియో ఒకటి ఓకే ఓకే, సత్య డీసెంట్. జగపతి బాబు గారిని అయితే అసలు యూజ్ చేసుకున్నదే లేదు. రీసెంట్ టైమ్స్లో నార్త్ ఇండియన్ టైప్ స్కోప్ ఇవ్వాలా ఇవ్వలేక పెట్టేసిన యాక్టర్లా పెట్టేశారు. మ్యూజిక్ వైజ్ అయితే 2 సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే మళ్ళీ రాడ్. ఫైనల్లీ ఎపిక్ లెవెల్ కుక్కరాడ్ మూవీ. ఆల్ ప్యాచినో గారు టైం తీసుకుని ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని రండి. స్టిల్ కాటర్వల్లి అకౌంట్తో కామెంట్స్ చేసుకుంటా నాకు ఇదే చాలు అంటే ఇంకేం చేయలేం. ఇలా ఊరికూరికే అవ్వడం తప్ప నో యూస్. రైడ్ రీమేక్ పేరుతో తీసిన రాడ్ మూవీ చూడాలనుకుంటే రేకులతో ఉన్న ఐరన్ రాడ్ మీ సొంతం. సినిమా చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.